ప్లాన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డి పోరాడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అయితే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైనా చేయండిరా బాబు వాళ్ళు చెప్పే కదా, ఏది ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ సంబంధించి 72 మాసాలు అగ్రిమెంట్ ఉంటే రిటర్న్ అగ్రిమెంట్ గవర్నమెంట్ బిట్వీన్ ఇండివిజువల్స్, దాన్ని కూడా పక్కన పెట్టేసి చేస్తున్నామంటే దుర్మార్గం. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుని వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మేము ఈ సంవత్సరం పాటు మళ్ళీ రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన రోజు దినం కాదు, అది వెన్నుపోటు దినం, ప్రజలందరినీ వెన్నుపోటు పొడిచినటువంటి దినం అది. దాన్ని వీ హ్యావ్ టు ఎక్స్పోజ్ దాట్. దాన్ని పెద్ద ఎత్తున 175 నియోజకవర్గాల్లోనూ కలెక్టర్లు ఉంటే కలెక్టర్లు, గుంటూరు లాంటి చోట, విజయవాడ లాంటి చోట, లేకపోతే ఆర్డీఓలు ఉంటే ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఇంటూ ఎంఆర్ఓలు. ఇదంతా ఏంటి? ఎంఆర్ఓ మెమోరాండం ఇవ్వగానే ఎంఆర్ఓ గారు చంద్రబాబు పంపించేసి ఎమ్మటే ఈ సమస్య తీరుస్తాడని కాదు. వీ వాంట్ టు ఎక్స్పోజ్ ద సిచ్యుయేషన్. ఒత్తిడి తీసుకొచ్చేందుకు తీసుకువస్తున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒత్తిడైనా తట్టుకోగలుగుతున్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు కదా, డ్యాక్ కన్ను కాదు, గాడిది గుడ్డు కన్ను కాదు, అది మూసుకున్న కన్ను, అన్నీ చూస్తూ ఉన్నాడు. చూస్తూనే చూడనట్టుగా నటిస్తాడు. బెల్ట్ తీస్తా అంటాడు, బెల్ట్ షాపులు ఇచ్చవిడిగా బెల్ట్ షాపులు నడుస్తానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం తెలియదని మనం నమ్మాలా? నెల్లూరు జైలుకి వెళ్తాం ఏంటి? పలకరించడానికా? నువ్వేం వేరేగా మాట్లాడినట్టుంది. నేను ఎప్పుడు జైలుకి వెళ్తానో చంద్రబాబు లోకేష్ చెప్పాలి కానీ భలేవాడు నువ్వెప్పుడు, నేను నిర్ణయించుకుని వెళ్తానా? వెళ్ళేటప్పుడు స్వామి నీకు చెప్పే వెళ్తాను, ఓకే? ఇంకా అనుకూలం, ఇంకా పడిన ఒత్తిడి వల్ల నిన్న మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు. అక్కడ కూడా ములాఖాతులు 2, 3 అట్లా ఉంటాయి. దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వెళ్తాం తప్పనిసరిగా. మేము వెళ్తే మేము వెళ్తాం, మా పార్టీ వాళ్ళు వెళ్తే వెళ్ళి పలకరిస్తారు. జైలుకు పలకరించడానికి ఎప్పుడైనా వెళ్తాం. నువ్వు అడిగే ప్రశ్న అలా లేదు. నువ్వు జైలుకి ఎప్పుడు వెళ్తావంటే ఏందయ్యా బాబు నువ్వు లోకేష్ లాగా చంద్రబాబు లాగా నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఏంటేంటి? నేను ఒక మాట చెబుతానయ్యా, పెండింగ్ అమౌంట్స్ గిట్టడం కాదయ్యా. ఒకే ఒక పాయింట్ నేను చెప్పేది రీజనబుల్లా కాదా మీ ఇద్దరు చెప్పండి. 72 మాసాలకి అగ్రిమెంట్ అయింది. ఉండొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్. నేను ఒక మాట చెబుతాను, దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. శర్మ నేను చెప్పేది విను, అది వేరే అంశం. దాని లోతుపాతుల గురించి వేరే డిస్కస్ చేద్దాం. నేను కాదన్నాను. ఒకసారి 9,260 మందితో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అంటే ఆ అగ్రిమెంట్ చల్లదా ప్రభుత్వం మారితే? అది దీనికి సంబంధం ఏందే స్వామి? నువ్వు అటగా శర్మ, నువ్వు ఇలా ఆర్గ్యూ చేస్తే నేను ఇంకోటి చెప్తున్నాను. కొద్దిగా నేను చెప్పేది నువ్వు కొద్దిగా అడిగేవాడు, నువ్వు కూడా బుర్ర పెట్టి ఆలోచించు. నేను చెప్పేది మైక్ నా దగ్గర ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, 9,260 మందితో +1 డబల్తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అది చంద్రబాబు ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా, వేరే అంశం. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ నల్ అండ్ వైడ్ అయింది. అక్కడ చెప్పు నాకు కనవాయదు. నువ్వు డ్రైనేజీ మేము అది మానేసాం, మేము ఈ మానేసాం, తీసేయి. ఈ ఒక్క పాయింట్ మీద చెప్పు నాకు. అదిగా నేను అనేది. నువ్వు అదే నువ్వు అట కదబ్బా. నువ్వు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తే నేను చెప్పలేను. మీ పేరేంటంటే మీ తాత పేరేంటి అంటే ఏం లాభం? నీ పేరేంటి చెప్పాలి కదా ముందు. నో అందువల్ల ఇది నో ప్రభుత్వం ఇష్టం కాదు. మరొకసారి చెప్తున్నా, అగ్రిమెంట్ అయిన తర్వాత 72 మాసాల అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేయటం ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఇది చట్టం. మా ఇష్టం అంటే మేమేం చేస్తాం? డ్యాక్ అన్నా అని చెప్పిన నువ్వు కూడా చెప్తే నేనేం చేయాలా? నువ్వు అదేమంటే
ఆ అగ్రిమెంట్ ఏంటి, ఈ అగ్రిమెంట్ ఏంటి, అటెంటికి పోటీ. ఇప్పుడు చర్చ అది, ఇదేమన్నా డిబేటా? అది కాదు డిబేటా అన్న, ఇదేమన్నా. దిస్ ఇస్ నాట్ ద డిబేట్, దిస్ ఇస్ ద ప్రెస్ మీట్, దిస్ ఇస్ నాట్ ద డిబేట్. లేకపోతే నువ్వు కూడా పక్కన చైరేసి కూర్చొని నీకు మైక్ ఇస్తా చెప్పు. నో, దట్ ఈస్ నాట్ ది వే. నేను ఒకటే చెప్తున్నా, నేను ఇక్కడ చెప్పేది ఒక్కటే ఒకటి. 72 మాసాలకు అగ్రిమెంట్ తీసుకున్నటువంటి 900,2600 మందిది ప్రభుత్వం అర్ధంతరంగా తీసేయటం అన్యాయం అంటున్నా. ధర్మవరంలో టీడీపీ ఇన్ఛార్జ్